టిష్యూ కల్చర్ అంటే ఏంటండి? టిష్యూ కల్చర్ అంటే కణజాల వర్ధనం అని తెలుగు ట్రాన్స్లేషన్ అండి. ఇప్పుడు ఏంటంటే మొక్కకి ఒక చిన్న ముక్క తీసుకున్నా కానీ, ఒక లీఫ్ బిట్ కానీ, లేదంటే ఒక కాండం ముక్క కానీ, ఒక కణుపు కానీ, వేరు ముక్క కానీ, పువ్వులో నుంచి ఒక పార్ట్ని తీసుకున్నా కానీ దానికి కావాల్సినటువంటి పోషకాలు, హార్మోన్స్, మైక్రో ఎలిమెంట్స్ ఇలా దాని నిజంగా మొక్కకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్గా సప్లై చేసినప్పుడు ఒక చిన్న ముక్క కూడా ప్లాంట్ నుంచి వచ్చిన ఏ పార్ట్ అయినా సరే అది పూర్తి మొక్కని సంతరించుకునేలాగా దానికి ఆ శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు. దాన్ని టోటి పొటెన్సీ అంటారు. ఆ శక్తిని అంటే చిన్న మొక్క నుంచి మళ్ళీ మొత్తం పూర్తి మొక్క ఆవిర్భావం చెందే శక్తి ఉంటుంది దానికి. దాంట్లో ఏంటంటే మనం ట్వీక్ చేసేది, మనం మార్పులు చేర్పులు చేసేది షూట్కి అయితే ఏం కావాలి, రూట్కి అయితే ఏం కావాలి, ఒక కణజాల ముద్దగా తయారవడానికి ఏం కావాలి, ఆ కణజాల ముద్దలో నుంచి ఏమైనా రసాయనాలని ఎక్స్ట్రాక్ట్ చేయగలమా, ఇవన్నీ కూడా టిష్యూ కల్చర్లో మనం స్టడీ చేస్తాం అన్నమాట. సో ఒక మొక్కని ఏ పార్ట్ ఇచ్చినా సరే దాన్ని పూర్తి మొక్కగా తయారు చేయగలుగుతాము. అది వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ. మనం చూస్తూ ఉంటాం కదా, అరటి టిష్యూ కల్చర్ అరటి పండిస్తూ ఉంటారు రైతులు. అది మార్కెటింగ్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి ఒక ఎగ్జాంపుల్. అలా ఆ టెక్నిక్ను వాడి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయొచ్చు అని చెప్పి మా గురువుగారు మూర్తి గారు అని ఉన్నారు. ఆయన సిఎస్ఐఆర్ నుంచి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. అందులో నేను వర్క్ చేసి ఆబ్జెక్టివ్స్ మీట్ అయ్యేలాగా చూసాను అనమాట. మదర్ నేచర్ ఎంత గొప్పదంటే ఆఖరి అంటే లాస్ట్ బిట్ ఆఫ్ టైం వరకు కూడా ఇస్తుంది అనమాట. అంటే మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే మొక్కలో చిన్న పార్ట్ ఏది ఉన్నా సరే దాని నుంచి మళ్ళీ రీజనరేట్ అయ్యి వస్తుంది అంటే అవకాశం ఇస్తుంది మనకి. అది చాలా గ్రేట్ యాక్చువల్గా.